అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదిత్య కార్తికేయ. ఈరోజు ఎంకే స్టాలిన్ తమిళనాడు సీఎం గారు ఒక గొప్ప అనౌన్స్‌మెంట్ చేశారు. అది బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు. అప్రాక్సిమేట్‌లీ $1,000,000 ప్రైజ్ మనీ అనేది ఆఫర్ చేశారు. దేనికి అంటే ఎవరైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క స్క్రిప్ట్స్ ఉన్నాయో, అంటే రాతలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరికీ అర్థమయ్యే భాషలో గనుక తర్జుమా చేయగలిగిన వాళ్ళకి $1,000,000. 1,000,000 అంటే అప్రాక్సిమేట్‌లీ 10,00,000. ఒక డాలర్ వాల్యూ అప్రాక్సిమేట్‌లీ ఈ రోజు రూ. 85 ఉంది. ఓవరాల్‌గా 8,50,50,00,000 ప్రైజ్ మనీ. బంపర్ ఆఫర్ ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేసుకోవచ్చు. సార్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే కొద్దిగా చదువుకున్నోళ్ళకైనా సరే ఖచ్చితంగా తెలిసిపోద్ది. దాన్ని సింధు నాగరికత అని కూడా అంటారు. సింధు నాగరికత అనేది సింధు నది పరివాహక ప్రాంతాలు, అంటే సింధు నది ప్రవహిస్తా ఉంటది కదా! ఆ నదికి అటు, ఇటు సింధు నదికి దరిదాపుల్లో దగ్గరలో ఏర్పడిన నాగరికతనే సింధు నాగరికత అంటారు. ఇంగ్లీష్‌లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. సరే, సింధు నాగరికత అనేది లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ప్రెజెంట్ మోస్ట్‌లీ పాకిస్తాన్‌లో ఉంది. అంటే ఒకప్పుడు అది భారతదేశంలో ఉండేది. ఆ తర్వాత అది విడదీయబడిన భారతదేశం పాకిస్తాన్‌లో భాగం ఎక్కువ ప్రెజెంట్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తం మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అయితే పాకిస్తాన్‌లో ఉండిపోయింది. ఆ పాకిస్తాన్‌లో ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి, లేదా కొద్దిగా నార్త్ ఈస్ట్ కార్నర్‌లో ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి భారతదేశానికి కింద ఉన్న తమిళనాడు సీఎంకి ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఎందుకు అంటే సింపుల్‌గా చెప్తా. మనం చిన్నప్పుడు ఆర్యుల దండయాత్ర అనేది చదువుకునే ఉంటాం. ఆర్యుల దండయాత్ర అంటే ఆర్యులు వచ్చి సింధు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలపై దండయాత్ర చేశారు. సో, ఆర్యులు వచ్చి దండయాత్ర చేసి వాళ్ళక్కడ స్థిరపడ్డారు. సరే, వాళ్ళక్కడ స్థిరపడ్డారు. మరి అప్పటి వరకు ఉన్న ప్రజలు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? అక్కడికి నుంచి వెళ్ళిపోయిన ప్రజలే భారతదేశం నలుమూలలా విస్తరించారు. అలా భారతదేశం కిందకి ట్రావెల్ చేసుకుంటూ కిందకొచ్చి స్థిరపడ్డారు. వాళ్ళే ద్రవిడియన్స్. ద్రవిడియన్స్ అంటే పూర్తి సౌత్ ఇండియాని కలిపి ద్రవిడియన్స్ అంటారు. మీరు ఒకసారి ద్రవిడియన్ లాంగ్వేజెస్ చూడండి. మనకు ద్రవిడియన్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే ఏమొస్తాయంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ. సో, ఈ అన్ని లాంగ్వేజెస్ సిమిలారిటీ ఏంటంటే రౌండ్‌గా ఉంటాయి. అక్షరాలు రౌండ్‌గా ఉంటాయి. కొద్దిగా అర్థొచ్చేయండి. అదే నార్త్‌లో ఉన్న ఏ లాంగ్వేజ్ అయినా స్ట్రెయిట్‌గా ఉంటది. మీరు హిందీ రాయడం అలవాటు ఉన్నట్టయితే స్ట్రోక్స్ అన్ని స్ట్రెయిట్‌గా వస్తాయి. తెలుగులో గాని, లేకపోతే ఏదైనా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్‌లో స్ట్రోక్స్ అన్ని రౌండ్‌గా వస్తాయి. అప్రాక్సిమేట్‌లీ అంటే ఎగ్జాక్ట్‌గా సేమ్ కాకపోయినా అక్షరాలన్నీ రౌండ్‌గానే ఉంటాయి. సో, ఈ విధంగా ద్రవిడియన్ లాంగ్వేజెస్‌కి అంటే రీసెంట్‌గా అంటే ఈ మధ్య కాలంలో కాదులెండి. ఒక డిస్కవరీలో ఏమని బయటపడిందంటే, ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో ఉన్న లాంగ్వేజ్‌కి, ద్రవిడియన్ లాంగ్వేజెస్‌కి మోస్ట్‌లీ ఇన్ తమిళ్ లాంగ్వేజెస్‌కి 90% సిమిలారిటీస్ ఉన్నాయి. అంటే 90% సిమిలారిటీస్ అంటే అప్రాక్సిమేట్‌లీ మొత్తం సేమ్. పెద్ద డిఫరెన్స్ ఏం లేనట్టే. మొత్తం కలిసిపోయినట్టే. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ తెలుగులోనే ఒక ఊర్లో 10 మంది రాతలు చూస్తే ఒత్తులు, దీర్ఘాలు చిన్న తేడాలుంటాయి. కానీ తెలుగు తెలిసిన వాడికి అదంతా ఒకేలాగా కనిపిస్తది. కానీ బయట నుంచి వచ్చిన వాడికి ఒక ఫారినర్‌కి అది కొత్త లాంగ్వేజ్. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ డిఫరెంట్‌గా కనిపిస్తది. సో, ఆ ఒత్తులు, దీర్ఘాలు చిన్న తేడాలొస్తాయి. ఒకే ఊర్లో ఒకే మాస్టర్ దగ్గర నేర్చుకున్న 10 మంది రాతలు అన్ని తేడాలున్నప్పుడు, ఎక్కడో ఉన్న ఇండస్ వ్యాలీ ఈ కింద ఉన్న తమిళ్‌లోనో ఒక 10% డిఫరెన్స్ అనేది కామన్. బట్ మనకు ఓవరాల్‌గా చూసినట్లయితే భాషలు 2 సమానమే. ఇది ఏం రిప్రజెంట్ చేస్తది? కరెక్ట్‌గా ఆలోచిస్తే ఆర్యులు రావడానికి ముందు అక్కడ నివసించేది తమిళియన్సే అని నిరూపిస్తది. అంటే ఒరిజినల్ ఇండియన్స్ తమిళియన్సే. అసలే తమిళం వాళ్ళకి భాషాభావం, భాష మీద ప్రేమ, ప్రాంతీయ భావం, వాళ్ళ ప్రాంతం మీద ప్రేమ బాగా ఎక్కువ. కాబట్టి ఇది గనక ప్రూవ్ అయినట్లయితే మేమే నిజమైన ఇండియన్స్ అనేసి గొప్పగా చెప్పుకోవచ్చు. దాని గురించి వాళ్ళ ప్రయత్నం.